వృద్ధాప్యంలో తోడవుతాడని బాగా చదివించిన కొడుకుని తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టినప్పుడు తండ్రి బాధతో, నాయనా, నా వయసు రీత్యా నేను పొలం దున్నలేకపోతున్నాను, నువ్వుంటే నాకు చాలా సాయం చేసేవాడివని ఒక ఉత్తరం రాస్తాడు. దానికి ఆ కుర్రాడు, నాన్నగారు, మీరు పొలం దున్నాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి, ఎందుకంటే నేను దొంగిలించిన సొమ్మునంతా అదే పొలంలో దాచి ఉంచానని బదులు రాస్తాడు. కానీ ఈ ఉత్తరం పోలీసు వాళ్ళు ముందుగా చదివి వెళ్లి ఆ పొలాన్ని మొత్తం తవ్వి చూస్తారు. కానీ వారికి ఏమీ లభించదు. ఈసారి కుర్రాడు మరో ఉత్తరాన్ని రాసి, నాన్నగారు, ఇప్పుడు మీరు మీ పొలంలో విత్తనాలు వేసుకోవచ్చు, ఎందుకంటే పోలీసులు నా అబద్ధాన్ని నమ్మి పొలం మొత్తం తవ్వారు, నన్ను క్షమించండి, జైల్లో ఉండి నేను ఇంతే మీకు సాయపడగలను అని అంటాడు. కథలో నీతి ఏంటంటే, మనిషిని నిర్బంధించవచ్చు కానీ మనిషి మేధస్సుని నిర్బంధించలేము. ఆలోచనల పట్ల నియంత్రణ ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విజయం తప్పక సాధిస్తారు.